అమరావతిలో కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించబోతున్నారు అనేది ఈ రోజు వార్తాపత్రికల్లో ప్రధానమైనటువంటి అంశంగా ప్రచురించడం జరిగింది. దాదాపు 4,618 ఎకరాల్లో ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి భూమి కేటాయింపులకు సంబంధించి భూ సమీకరణ భూసేకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ పక్కనే గ్రామాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ భూముల్లో. సో ఈ గ్రామాలను ఖాళీ చేయించకుండానే ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తాము అనేది రాసుకొచ్చారు. మరి గ్రామాలను ఖాళీ చేయించకుండా ఎయిర్పోర్ట్ ఎలా ఏర్పాటు చేస్తారనేది అర్థం కానటువంటి అంశం. సో ఎందుకంటే మరి ఇళ్ల మధ్యలో నుంచి వేస్తారా రన్వేలు, లేదంటే దారి ఇళ్ల మధ్యలో నుంచి వేస్తారా, ఈజీగా ఎయిర్పోర్ట్ కి చేరేటువంటి వే లేకుండా చేస్తారా, అసలు ఏం చేస్తారో ప్లానింగ్ ఏంటనేది అర్థం కాని పరిస్థితి. ఇది ఒక ఎత్తు అయితే మనం గతంలో కూడా మాట్లాడుకోవటం జరిగింది. ఆల్రెడీ విజయవాడకు ఒక 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి గన్నవరాన్ని డెవలప్ చేయకుండా కొత్తగా కేవలం 30 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న ఎయిర్పోర్ట్ ను వదిలేసి ఒక కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించటం అనేది సరైనటువంటి నిర్ణయం కాదు. దీని మీద ప్రభుత్వం మరొకసారి ఆలోచించుకోవాలి అని చెప్పి మనం గతంలో మాట్లాడటం జరిగింది. సో ఒకసారి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే గతంలో బేగంపేటలో ఉండేది. ఆ తరువాత బేగంపేట నుంచి శంషాబాద్ కి మూవ్ చేశారు ఎయిర్పోర్ట్ ని. బేగంపేట అంటే సిటీ మధ్యలో ఉండేది. సో శంషాబాద్ వచ్చేటప్పటికి హైదరాబాద్ కి వెలుపల ఉంటది. దాదాపు మనకి హైదరాబాద్ నుంచి 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుంది మనం మెయిన్ సిటీస్ లో నుంచి వెళ్తే. ఈ కుకట్పల్లి హైటెక్ సిటీ ఇటువైపు నుంచి వెళ్తే మాత్రం ఓఆర్ఆర్ మీదుగా వెళ్తారు కాబట్టి చాలా తొందరగా దగ్గరగా వెళ్ళిన ఫీలింగ్ ఉంటది. అదే ఈ అమీర్పేటలోనో లేదంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లేదా సికింద్రాబాద్, తిరుమలగిరి, మౌలాలి ఈ ఏరియాస్ నుంచి కనుక వెళ్తే ఎల్బీ నగర్ ఇట్లాంటి ఏరియాస్ నుంచి కాస్త దూరం అనిపిస్తుంది ఎయిర్పోర్ట్. 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్ మినిమం అయితే వస్తుంది. మరి అలాంటి ఆల్రెడీ పెద్ద ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, సో అంత పెద్ద ఎయిర్పోర్టే సిటీకి 30-40 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటే ఆల్రెడీ సేమ్ మోడల్లో 30-40 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేసుకుంటాం వదిలేసి కొత్తగా మరలా ఇప్పుడు భూమిని సేకరించో సమీకరించో ఇంకో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలి అనుకుంటాం ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం ఆలోచించాలి. అదీగాక దాంట్లో రన్వేలు 1, 2, 3 అని ఎన్ని రన్వేలు కడతారో అర్థం కానటువంటి పరిస్థితి. సో హైదరాబాద్ లోనే అన్ని రన్వేస్ లేవు. అతిపెద్ద రన్వే ఒకటే ఉంది. అది అతిపెద్ద రన్వే కాబట్టే ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్ అంతోవా అక్కడ ల్యాండ్ అయ్యి తర్వాత అక్కడి నుంచి ఫ్యూయల్ ఫిల్ చేసుకుని ఆస్ట్రేలియాకి వెళ్ళింది గతంలో రష్యా నుంచి. సో మరి అలాంటి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లకే ఊరు చివర కట్టుకుంటే మరి దీన్ని ఇక్కడ ఎందుకు కడుతున్నారనేది తెలియనటువంటి అంశం. సో అమరావతిలోనే ఎయిర్పోర్ట్ ఉండాలన్న రూల్ ఏంటో కూడా ఒక అర్థం కానటువంటి అంశం. అదీగాక భూ సమీకరణకు ప్రజలు సహకరించకపోతే భూ సేకరణ చేస్తాము అనేది అంటే బలవంతంగా భూసేకరణ చట్టాలను ఉపయోగించి భూమిని తీసుకుంటారు. సో దానికి సంబంధించి మరి చెల్లింపులు ఎలా చేస్తారు? మీరు గతంలో మీరే చెప్పారు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఎకరం 2 కోట్ల వరకు కూడా ఉంది అని చెప్పి. సో ఇప్పుడు కొంచెం రేటు పెరిగింది అనుకున్నా ఒక 5-10 కోట్లు ఉందనుకోండి, దానికి 3 మీరు చెల్లించాలి. అంటే 5×3 15 కోట్లు ఇస్తారా ఎకరానికి? 4,618 ఎకరాలంటే ఎన్ని లక్షల కోట్ల ఖర్చు పెట్టాలి అనేది ఆలోచన ఏమన్నా ఉందా? కొన్ని 2 కోట్ల లెక్కనే అనుకున్నా కూడా ఎకరానికి 6 కోట్లు ఇవ్వాలి. 3 పే చేయాలి కదా. 3 రోజులు 6 కోట్లు ఇస్తారా లేకపోతే 10 కోట్లు ఇస్తారా ఎకరానికి? ఏమిచ్చి మీరు భూమి సేకరణ చేస్తారు? ఎందుకు ఇంత ప్రజాధనాన్ని వృధా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారు ఏంటి అనేది అర్థం కానటువంటి అంశం. ఉన్న ఎయిర్పోర్ట్ కి కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, ఇక్కడే భూ సమీకరణ భూసేకరణ ఏదో గన్నవరం దగ్గరలోనే చేసుకోవచ్చు, దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ దాన్ని పక్కన పెట్టేసి దాని డెవలప్మెంట్ ని పక్కన పెట్టి ఆల్రెడీ ఇంటర్నేషనల్ టెర్మినల్ లో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి గన్నవరంలో. సో మరి వీటన్నింటినీ గాలికి వదిలేసి మరలే అక్కడ కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ ఏంటనేది మళ్ళీ ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటది. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు.